better than Kerala, sir. Waters controlled floods. Right. Already much developed. There is a famous Janardhan Swami temple is there. Historic temple here. Island. Yeah. No, not island. Near the airport. Near the airport there is a Korakonda. Village called Devlesu. Historic. There are 4 main temples. Andavada, Lakshman Swami temple, Ramchandra. Another temple is there. Dr. Petapur. 4 temples, Antarve. 5 temples are very famous. Varapalli. Already there is no temple. Entire Godavari water was wasted those days. Because otherwise the entire water is draining the sea. Now it has been developed into 7 trees. Water has been developed into 7 trees. Yeah, drinking water, irrigation, 3,000 TMC water is going. And the whole water is 300 water. Only country is starting from water. Yeah, 3,000 TMC. That's why we always remember all the matter for this. And this is the Godavari, Akhanda Godavari here. From here it has been developed by 7 all the between areas called forest. That has been on one side there is river Godavari, on one side sea is there, both the system. So that entire area is fertilized. పెద్దలు ముచ్చి చౌదరి గారు, కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ శంకర్జీ ఆయన ఒబరాయ్ హోటల్స్ లో గడిచిన 4 దశాబ్దాలుగా అదే సంస్థలో ఉంటూ ఒబరాయ్ హోటల్స్ దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసినటువంటి వైస్ ప్రెసిడెంట్ గారు ఒబరాయ్ హోటల్స్ కి. అదేవిధంగా వినోద్ గోస్వామి గారు, సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ గారు, ఆయన ఒబరాయ్ వారు నిర్మించేటువంటి హోటల్స్ అన్నింటినీ కూడా ఏ రకంగా చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఎంతో సేవలు అందిస్తున్న వ్యక్తి. వారితో పాటు ఇంకొకరు వచ్చారు. మొత్తం 3 టీం, శంకర్జీ గారు, వినోద్ గారు, అదేవిధంగా మరొకరు, 3 కలిసి ఇవాళ ప్రత్యేకంగా మన పిచ్చుకుల్లంకనే అభివృద్ధి చేయడానికి పర్యాటక పరంగా దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. దీనికి ముందుగా గతంలో కొన్ని రోజుల క్రితం, ఒక 15-20 రోజుల క్రితం మన విజయవాడలో ముఖ్యమంత్రి గారితోనూ, ఆ తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా నాతోనూ వారు చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు జరిగినటువంటి అంశాలు ఏమిటంటే, ఒకటి, ఇప్పటికే వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గండికోట ప్రాంతంలో, అదేవిధంగా తిరుపతిలో, విశాఖపట్నంలో 3 చోట్ల కూడా విల్లాస్ స్థాయిలో రిసార్ట్స్ నిర్మించి అక్కడ టూరిజం డెవలప్మెంట్ కి మా వంతు సహకారం మేము అందిస్తామనేటువంటి మాటని వారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము కూడా కోరాం, మనం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి
రాజమండ్రిలో ఉన్నటువంటి ఈ పిచ్చుకల్లంక ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి సంపద ఉంది. అదేవిధంగా పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేక అంశాలు ఈ చుట్టూ ఉన్నాయి కనుక దీన్ని మీరు పరిగణలో తీసుకోవాలనేటువంటి మాట వారికి చెప్పాం. అదేవిధంగా మదనపల్లి హార్స్లీ హిల్స్ లో కూడా కార్యక్రమాలు చేయాలని టూరిజం తరఫున కూడా వారిని కోరడం జరిగింది. దీని మీద ఇంతకు ముందే చాలా డీటెయిల్ డిస్కషన్ విజయవాడలో జరిగింది. ఇప్పుడు వారు ప్రత్యక్షంగా మీరు సైట్ చూసి ఆ సైట్ ని పరిశీలించి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటతోటి ఇక్కడికి వస్తామని చెప్పారు. ఈ రోజు వారు వచ్చారు. అందుకు ముందుగా శంకర్జీకి, వినోద్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ వారందరికీ కూడా విపులంగా వివరించాం. పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు ఈ ప్రాంతం మీద కానీ ఈ పిచ్చుకల్లంక మీద కానీ సంపూర్ణమైన సాధికారికమైనటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యానంద గారు, కలెక్టర్ గారు అందరం కలిసి వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మీరు టూరిజం స్పాట్ గా దీన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ రిసార్ట్స్ నిర్మించగలిగితే, అవి కూడా పెద్ద స్థాయిలో నిర్మించగలిగితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అనేక పర్యాటక ప్రాంతాలు, ఒక పక్కన మనకి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ప్రాంతాలు ద్రాక్షారామం గాని, పిఠాపురం కానివ్వండి, భీమేశ్వర స్వామి ఆలయం మన సామర్లకోట కానివ్వండి, ఇవి ఉన్నాయి. ఒక పక్కన అన్నవరం ఉంది. అదేవిధంగా ఇక్కడ లక్ష్మీ జనార్దన స్వామి టెంపుల్ ఏమో దేవళేశ్వరంలో ఉంది. అంతర్వేదిలోనేమో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. అదేవిధంగా కోరుకొండలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆలయాలు చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చేటువంటి ఆలయాలు ఉన్నాయి ఒక పక్కన. దాంతో పాటు అటు పక్క వెళితే మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి ఎకో టూరిజం కు ఉపయోగపడే విధంగా, పర్యావరణ హితమైనటువంటి టూరిజానికి ఉపయోగపడేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గోదావరి, అద్భుతమైనటువంటి గోదావరి తీరం ఉంది. కోనసీమలోకి వచ్చేటప్పటికి కేరళని మించినటువంటి అందాలు ఉన్నటువంటి కేరళ కోనసీమ ఉంది. ఇలా చూసుకుంటే సంపూర్ణమైనటువంటి ఒక సర్క్యూట్ గా, అంటే ఏవైతే మనం కేవలం ఓన్లీ టెంపుల్ టూరిజం కే పరిమితం అవుతున్నటువంటి సందర్భంలో దాని వరకు మాత్రమే కాకుండా వివిధ రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు తయారయ్యేదానికి అవకాశం ఉండి ఒక సర్క్యూట్ గా దీన్ని తయారు చేయడానికి, ఒక రోజుకి దేవుడు దర్శనానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైనా పిలిగ్రిమ్ ఉంటే వాళ్ళు ఒక రోజుతో ఆగకుండా ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ స్టే చేసి మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలన్నింటినీ, కోరింగ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానివ్వండి, అటుపక్క హోప్ ఐలాండ్ కానివ్వండి, కాకినాడ బీచ్ కానివ్వండి, ఇవన్నీ చూసి వెళ్లి ఇక్కడ పర్యాటక రంగాన్ని వృద్ధి చేయటం, మరో పక్కన వారికి కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యటన చేసామనేటువంటి అనుభూతి కలగటం, ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలతో కూడినటువంటి అన్ని రకాల విషయాల్ని వారికి తెలియజెప్పాం. ఇక్కడ మీరు రిసార్ట్స్ తయారు చేస్తే ఏ రకంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది, దీనివల్ల మీకు లాభం ఉంటుంది, అదేవిధంగా పర్యాటక రంగానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి మాట స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ, అదేవిధంగా మన టూరిజం డిపార్ట్మెంట్ వారు కానీ స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల గురించి, ఈ గోదావరి గురించి, ఇక్కడ ఈ పిచ్చుకల్లంకని ఏ రకంగా వృద్ధి చేయించనేటువంటి విషయం గురించి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు కూడా అదేవిధంగా కడియం నర్సరీస్, ముఖ్యంగా కడియం నర్సరీలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్న నర్సరీలు, ఏషియాలోనే 2nd లార్జెస్ట్ నర్సరీలు అనేటువంటి పేరు కూడా మన నర్సరీలకు ఉంది. అవి చూడొచ్చు. అందులో ఉన్నటువంటి కెనాల్ ద్వారా బోట్ షేర్ చేయటం అనేటువంటి కార్యక్రమం, ఇలాగా వివిధ రకాలుగా దీన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి అవసరమైన కార్యక్రమాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మీరు ఎంపిక చేసుకోండి అనేటువంటి మాట చెప్పాం. వారు కూడా నాకు తెలిసినంత వరకు శంకర్జీ గారి యొక్క ఆలోచన ఖచ్చితంగా ఇక్కడ మనం ఒబరాయిని తీసుకొద్దాం అనేటువంటి ఆలోచనలు ఉన్నట్టుగా కనపడింది. దీనికి తప్పనిసరిగా వారిని కూడా మేము కోరుతున్నాం, రమ్మని. వస్తే ఇది అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశంగా రూపొందించడానికి అనువుగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ముఖ్యమైన ప్రదేశం అవుతుంది. ఉభయ గోదావరి జిల్లాల యొక్క ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్లేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్లేటువంటి అవకాశాన్ని కూడా చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి వారు కూడా సమ్మతించారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం ఇవ్వడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, టూరిజం మంత్రిగా నేను గాని పూర్తి స్థాయిలో వారికి సహకరిస్తామనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము నమ్ముతున్నాం ఇక్కడ 100% కూడా ఒబరాయ్ వారు వస్తారు, వాళ్ళ జెండా ఎగరేస్తారు. తద్వారా పర్యాటక రంగం యొక్క జెండాను కూడా మనందరం కూడా ఎగరేద్దామనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాం. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టూరిజం పెరగాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఇప్పుడు సోదరులు దుర్గేష్ గారు మంత్రిగా వచ్చారు, మన మంత్రిగా. అలాగే చంద్రబాబు గారు కూడా టూరిజాన్ని పెంచాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు వారు కలిసి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది సుందరమైన ప్రదేశం.
ఇవాళ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. మన హ్యావలాక్ బ్రిడ్జి కూడా త్వరలోనే దాన్ని కూడా సుందరీకరించాలన్న ఆలోచనలో బ్రిడ్జి లంకను కూడా అభివృద్ధి చేయాలి. వారికి కూడా చెప్పాము, మన ఒబెరాయ్ ప్రసిద్ధ ఒబెరాయ్ గ్రూప్ ముందుకు వస్తా ఉంది, వాళ్ళు వస్తే అన్ని సహకారాలు అందిస్తామని చెప్పాం. మళ్ళీ వన్ మోర్ ఆఫర్ సార్, దెర్ ఇస్ ఎ కేతావని లంక, ఇట్ ఈస్ ఆల్సో బిగ్ లంక. అక్కడ ఏదైనా గోల్ఫ్ కోర్స్ కూడా పెట్టాలంటే కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్. వన్స్ వీ ప్లాన్ అకార్డింగ్లీ గోల్ఫ్ కోర్స్ కూడా పెడితే మీ టోటల్ అటాచ్మెంట్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ గోదావరి. మనం ఒకటే కోరుతున్నాం, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది టూరిజాన్ని. కనీసం తలుపులకు గ్రిజులు పెట్టలేదు, కనీసం పెయింట్ లేదు, రోడ్డు కూడా మొన్నటిదాకా అధ్వానంగా ఉంటే ఈ మధ్యన మనం రోడ్డు చేసుకోగలిగాం. ఇక్కడ దాదాపుగా 80-90 ఎకరాలు ఉంది ఈ లంక అంతా, పిచ్చుక లంక రెండు పక్కల కలిపి. ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి దుర్గేష్ గారు, సత్యానంద గారు అందరం కలిసి కూర్చి చేస్తే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే నర్సరీస్ కూడా ఇదివరకే ప్లాన్ చేసాం. ఏదైతే ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర నుంచి కూడా కాలువలో కడీప్ లంక దాకా వెళ్ళాలి, అక్కడి నుంచి బోట్న ఎలక్ట్రికల్ మోటార్ల మీద నర్సరీలన్నా తిరగాలన్న ప్లాన్ ఉంది. సరే, ఇవన్నీ కూడా జరగడానికి ముఖ్యంగా ఇక్కడ సెంటర్ రావాలి. ఒకటి వస్తే 4 బోనస్ వస్తాయి, మర్చిపోకండి. ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, ఇవాళ దిండి రిసార్ట్ సక్సెస్ అయితే అక్కడ రూములు దొరకట్లేదు. అలాగే మారేడుమిల్లిలో ప్రైవేటు వాళ్ళు హోటల్ కడితే రూములు దొరకట్లేదు. పరిస్థితి అలా ఉంది. అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే టూరిస్టులు వస్తారు, ఖర్చు పెడతారు సార్. దిస్ ఏరియా ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఫ్రమ్ ద పబ్లిక్. దే ఆర్ టూరింగ్ ఎంటైర్ వరల్డ్. ఎవ్రీ డే 1 or 2 teams are going abroad for European countries and some Southeast Asia countries. Let us create infrastructure here. There is a lot of scope for spending capacity. Financially sound because of the delta. అందువల్ల నేను ఒకటే కోరుతున్నాం, వినోద్ శ్రీ దుడ్డి గారు, కలెక్టర్ గారు, మహేష్ కుమార్ గారు, శ్రీ వినోద్ గారు, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం. ప్రధానంగా పిచ్చుకలంక అనేది చాలా కుక్కసిద్ధంగా సహసిద్ధంగా మనకందరికీ ఏర్పడినటువంటి గొప్ప ప్రాంతం. దీన్ని అభివృద్ధి పరచడానికి ఒబెరాయ్ గ్రూప్ ముందుకు రావడం, ఈనాడు వారి సైట్ విజిట్కి రావడం చాలా ముదాహం. మరి గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతాన్ని టూరిజంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అది ఆధ్యాత్మిక టూరిజం, టెంపుల్ టూరిజం అనివ్వండి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఎకో టూరిజం అనివ్వండి, ఫారెస్ట్ ఉంది, మారేడుమిల్లి, రంపచోడవరం చాలా చోట్ల ఫారెస్ట్ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే మరి గోదావరి ఉంది, సముద్రం ఉంది, ఇంకా చాలా కాలువలు ఉన్నాయి, కేరళ తనదన్నే అందాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పూల తోటలు ఉన్నాయి. వీటన్నిటినీ కలుపుకుంటూ ఈ ప్రాంతాన్ని కంటే రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న పాపులేషన్ కూడా చాలా ఎక్కువ, హైయెస్ట్ పాపులేషన్ ఉంది రెండు జిల్లాల్లో. ఇదే కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఒక సెంటర్ లొకేటెడ్ ప్రాంతంగా, ఒక హబ్ లాగా ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి అనేక రకాల ఇక్కడ కన్వెన్షన్ కానివ్వండి, లేదా స్టార్ హోటల్స్ కానివ్వండి, లేదా విల్లాస్ కానివ్వండి, లేదా ఒక ఈ యొక్క హెర్బల్ కింద ఒక కొంతమంది ప్రాంతాన్ని మెడికల్ గా ఆయుర్వేదం ఇటువంటివి కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ దీన్ని ఒక మంచి ఒక టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసినప్పుడు, లేదా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, బోట్ షికార్లు కానివ్వండి, చాలా రకరకాలుగా ఎందుకంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ప్రజలందరికీ కూడా సరైన ఎంటర్టైన్మెంట్ లేదు. చాలా ఇతర ప్రాంతాలు పోతున్నారు, కర్ణాటకకో లేదా తమిళనాడుకో లేదా కేరళకో టూరిజం అంతా వెళ్ళిపోతుంది. అక్కడ బయట ప్రాంత టూరిజం మనం అట్రాక్ట్ చేయడమే కాకుండా మన స్టేట్ లో ఉన్న టూరిజం, మనం ఉన్న ప్రజలకు సంబంధించి టూరిజం పరంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే ఇక్కడే చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందాక గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా మన జిల్లాలోని అన్ని రకాల టూరిజాన్ని మేళవించుకుని ఇక్కడ దీన్ని అభివృద్ధి పరచడానికి దీని వైబల్ అవుతుంది. గ్యారంటీగా మంచి పొటెన్షియాలిటీ ఉంది, మంచి వైబిలిటీ ఉంది. ప్రజలు కూడా కోరుకుంటారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. సరైన మంచి టూరిజం ఎంటర్టైన్మెంట్ కావాలనేది ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఒబెరాయ్ గ్రూప్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మంత్రి గారు చెప్పినట్టుగా అందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అండదండలు అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీటన్నిటి దృష్టిలో పెట్టి వారు కూడా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ ఒబెరాయ్ గ్రూప్ అంటే వారికి పూర్తి అవగాహన ఉంటుంది. దీనికి తగ్గట్టుగా వారి యొక్క రూపకల్పన చేస్తే దానికి మేము అందరం కూడా సహకరిస్తామని, ప్రధానంగా ఈ పిచ్చుకలంక ప్రాంతం బొబ్బలంక పంచాయతీకి చెంది ఆత్రేయపురం మండల రెవెన్యూలో కొత్తపేట నియోజకవర్గానికి చెందుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం ద్వారా మాకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంటుంది. ఈ యొక్క అభివృద్ధి విషయంలో గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు బుచ్చ చౌదరి గారు,
మన కలెక్టర్ గారు అందరూ కూడా పూర్తిగా వారు ఎంతో ఉత్సాహంగా ఈనాడు ఇక్కడికి వచ్చారు. అంటే కారణం ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలి, దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని. దానికి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వారికి అండదండలుగా నేను కూడా ఉంటానని, ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని తెలియజేస్తూ